అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా జన సైనికుల 10 సంవత్సరాల కళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళడమే కాదు, పోటీ చేసిన 21 సీట్లు గెలవడం అంటే ఈరోజు దేశ చరిత్రలో ఒక రికార్డు. పవన్ అంటే పవన్ కాదని నరేంద్ర మోదీ ఒక తుఫాన్, ఒక సునామీ అధాపాతాళానికి తొక్కిన జగన్ రెడ్డిని ఈరోజు వామన అవతారం చూపిస్తుంది జనసేన. ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు, రేపు తెలంగాణలో కూడా మా పార్టీ వామన అవతారం చూపిస్తుంది. అన్ని పార్టీలకు పని చేయడానికే ప్రజాప్రతినిధులు ఉండాలి, కానీ ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే విధంగా ప్రజా పరిపాలన ఉంటే అక్కడ వామన అవతారం చూపించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రమే కావచ్చు, అక్కడ జన సైనికుడు వామన అవతారం చూపిస్తాడు ఖచ్చితంగా. ముఖ్యంగా ఈరోజు శ్రీరెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, వైసీపీ తొట్టి గ్యాంగ్ బ్యాచ్, పేటీఎం గాళ్ళంతా వెనక ముందు రెండు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అలా మాటలకు అదుపు లేదు జగన్ రెడ్డితో సహా. ఈరోజు ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్ గల్లంతు. ఒకసారి శ్రీరెడ్డి ఏం మాట్లాడుతుందో విన్న తర్వాత పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. జగనన్న కోసం ఏ కేసుకైనా రెడీ, ఎక్కడికి తీసుకెళ్లి తన్నినా సరే నేను రెడీ, అండ్ ఎంత టార్చర్ చేస్తానన్నా నేను రెడీ. అలాగే నా పేరెంట్స్ కి నాకు కూడా గత ఈ జంపింగ్ జపాంగి లపాంగికి ఇంకా మదం బలుపు ఇంకా తగ్గనట్టుంది. ఎందుకంటే ఆ బ్లడ్లోనే మాట జారే క్యారెక్టర్ ఇవడిది. తెలంగాణ నుంచి తరిమేస్తే ఈరోజు ఎక్కడనో పోయి మాట్లాడుతుంది ఈ జంపింగ్ జపాంగి లపాకి శ్రీరెడ్డి. ఇంకా బుద్ధి, సిగ్గు, మానం ఇంకేం రానట్టున్నాయి. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చిన దానికి దిమ్మ తిరిగింది మీ జగన్ రెడ్డికి. ఇంకా నీకు తిరగనట్టుంది, నీకు కూడా తిప్పుతారు జన సైనికులు, టీడీపీ శ్రేణులు అందరూ కలిసి నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ పెడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ప్రజలు గెలిపించింది ప్రజాప్రతినిధిగా, అసెంబ్లీలో ప్రజా గల వినిపించి ప్రజలకు సేవ చేయమని ప్రజలు గెలిపిస్తే మీరు తిట్లు, బూతులు, పురాణం, ఇది మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు చేసిన కార్యక్రమాలు. అందుకే ప్రజలు తరిమి కొడితే అడ్రస్ గల్లంతైంది. ఇప్పుడు నువ్వు ఇంకా నోరేసుకొని పడిపోతే నీ తోలు తీస్తారు జన సైనికులు. గత 2 రోజులుగా బాగా ఇష్యూస్ జరిగినాయి మా ఇంట్లో కూడా. ఒకటే, మీరు నాకు జన్మనిచ్చారని నాకు ఒక గౌరవం ఉంది, కానీ ఇంతమందికి జన్మనిస్తున్నాడు. పొద్దున్న లేస్తే ఇంతమందికి అన్నం పెట్టి ఇంతమందిని ఆదుకుంటున్న జగన్ అంటే మీ నా తల్లిదండ్రుల కన్నా కూడా జగన్ ఎక్కువ ఇష్టం. జగనన్నే కావాలి. సిగ్గుందా నీకు? జంబలకడి పంబ రోజాకు, నీకు, ఈ మంత్రులకు, ఈ పేటీఎం బ్యాచ్కి ఏం చేసిండు జగన్ రెడ్డి? ప్రజల భవిష్యత్తును కాల రాసిండు. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, ఒక్క యువకునికి ఉద్యోగం లేదు. మీకు పేటీఎం ద్వారా డబ్బులు వచ్చినాయి అంతే తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. అందుకే అధాపాతాళానికి ఈరోజు ప్రజలు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలు అధాపాతాళానికి దొక్కిరు జగన్ రెడ్డిని. నీకు సిగ్గు లేకుండా వచ్చి ఇంకా నువ్వు సొల్లు కబుర్లు చెప్తే నిన్ను కూడా అధాపాతాళానికి తొక్కుతారు అక్కడ జన సైనికులు. మళ్ళీ నువ్వు వచ్చి నీతులు చెప్తావు. ఇంకా వచ్చి ఇంకా చెప్పు. ఎంత దూరమైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇదే నా స్టేట్మెంట్. అది నా పేరెంట్స్ కి చెప్తున్నాను ఈ వీడియోలో. అలాగే నా మీద కేసులు పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను. అలాగే మా ఆపోజిట్ గా నా గురించి మాట్లాడుతున్న వాళ్ళు అదే ఏదో వీడియోల గురించి ఏదో పెద్ద పతివ్రత, సిగ్గులేని మాటలు, బ్రోకర్ మాటలు, నోరు తెరిస్తే అసత్యాలు, అబద్ధాలు తప్ప నీ నోటి వెంట, మీ జగన్ రెడ్డి నోటి వెంట నిజాలు ఎప్పుడైనా వచ్చినాయా? నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఏం చేసిండు? 1000 కుంభకోట్లు, దొంగతనాలు, దోపిడీలు, అచ్చ రాజకీయాలు, మాట్లాడితే ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి ప్రజలన్నీ గమనిస్తారు. అందుకే గుడ్డలు కూడా తీసి కొట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ పైన, వ్యక్తిగత జీవితం పైన మాట్లాడితే ఇలాగనే ఉంటుంది. మరి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ప్రజా తీర్పుతోటి గెలిచినందుకు మీరు ప్రజల సమస్యలు తీరడానికి మిమ్మల్ని అసెంబ్లీకి కానీ ఎమ్మెల్యేలు చేసింది. ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి కాదు, గెలిపించింది ప్రజలు.
నీ తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు నిన్ను చూసి. ఇంకా నువ్వు జగన్ రెడ్డి ఎక్కువ తల్లిదండ్రుల కంటే అని చెప్తున్నావు. ఏం పొడిచిండు జగన్ రెడ్డి, ఏం పీకిండు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం? సిగ్గుందా నీకు? జంపింగ్ జపాంగి మాటలన్నీ రోడ్డు మీద నేను నిల్చుండే పెడితే ₹1 పనిచేయవు, 5 పైసలకు పనిచేయవు. సిగ్గులేని మాటలన్నీ బ్రోకర్ మాటలు మాట్లాడుతూ వచ్చి సోషల్ మీడియాలో బట్టలు ఇప్పి నగ్నంగా చూపించుకున్నట్టు అనుకున్నావా? రాజకీయం అంటే ప్రజలని గమనిస్తారు. నిన్ను తరిమి కొడతారు అక్కడి నుంచి. నువ్వు ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడినావు అనుకో, నిన్ను మీ జంబలకడి పంప జబర్దస్త్ రోజాను, అంబటి రాంబాబు, పేరి నాని, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, గుడిశెట్టి అమర్నాథ్, ప్రతి ఒక్కరిని తరిమి కొడతారు. మంత్రులు ఏ ఒక్కడన్నా గెలిచిండా? మంత్రులు ఉన్నది దేనికి? అలా శాఖల గురించి అలా శాఖలకు కూడా తెలియదు. సిగ్గులేని విధవలు అందరూ బ్రోకర్ గాళ్ళను తరిమి కొడితే అడ్రస్ గల్లంత అయింది. ఇప్పుడు గింజలు పత్తి గింజలన్నీ వచ్చి నా గురించి ఏమేమో మాట్లాడుతున్నారు. ఒక 4 కామెంట్లు పెట్టి ఐటీడీపీ వాళ్ళు ఏదో ముచ్చట తీర్చుకున్నట్టున్నారు. ఒకటే చెప్తున్నా, ఎంత రివెంజ్ తీసుకుంటారు తీర్చుకోండి. ఏం చేసినా నా చివరి నిమిషం వరకు ఏం చేయరు. నిన్ను ఎందుకు చేస్తారు? నువ్వేం చేయాలన్నా నీవు అసలు మనిషివేనా? అసలు నిన్ను ఏం చేయడానికి, నీలాగా ప్రతీకారం తీసుకోవడానికి అధికారం రాలే. ఈరోజు అధికారంలోకి రాలే. అలాంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. ప్రజలకు సేవ చేయడానికి ఈరోజు ప్రజాప్రతినిధులు అవుతారు. మీలాగా వ్యక్తిగతంగా కక్షలు తీసుకోవడానికి అధికారంలో వచ్చి జనం సొమ్ము దోచుకొని జగన్ రెడ్డి కుక్క కదా 4 బిస్కెట్లు వేస్తే నీలాగా కుక్కలాగా ఉర్రడానికి ఈరోజు అధికారంలోకి రాలేదు జనసేన టీడీపీ. ప్రజలకు ఏం చేస్తారో చూడు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. దాన్ని చూడు. నిన్ను టార్గెట్ చేయడానికి ఇక్కడ పని పాట ఎవరికి లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో, బల్బు తగ్గించుకో. మీ జగన్ రెడ్డి బల్బు తగ్గింది. దత్తపుత్రుడనే మీ చెత్తపుత్రుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించే అక్కడికి తీసుకొచ్చిండు మీ జగన్ రెడ్డిని. అదాపాతానికి దొక్కితే అడ్రస్ గల్లంతైంది. వామన అవతారం జనసేన పార్టీ చూపించింది మీకు ఈరోజు. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రజాప్రతినిధులు గెలిచినప్పుడు ప్రజల కోసం పనిచేయండి. నోరేసుకొని పడిపోతే, ప్రజలు గెలిపించింది మిమ్మల్ని నోరేసుకొని పడిపోవడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అని గుర్తుంచుకొని తెలంగాణలో కూడా జనసేన పార్టీ డెవలప్ అయ్యే దిశగా అడుగులు వేస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. జై హింద్, జై జనసేన.